వెల్కమ్ టు అశోక ఆన్లైన్ అకాడమీ. నీతి ఆయోగ్ 10th గవర్నింగ్ కౌన్సిల్ మీటింగ్. నీతి ఆయోగ్ 10వ పాలక మండలి సమావేశము 2025 మే 24 నాడు ఈ సమావేశం జరిగింది. ఎప్పుడండి? 2025 మే 24 నాడు. ఈ 10th గవర్నింగ్ కౌన్సిల్ మీటింగ్లో నీతి ఆయోగ్ CEO అయిన BVR సుబ్రహ్మణ్యం గారు ఒక అధికారిక ప్రకటన వెలువరచడం జరిగింది. ఆ అధికారిక ప్రకటన ఏంటిది అనంటే, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వారు ప్రచురించిన వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ నివేదికలో భాగంగా భారతదేశ ఆర్థిక వ్యవస్థ గురించి BVR సుబ్రహ్మణ్యం గారు ఒక ప్రకటన ఏమని చేశారు అంటే, ప్రపంచంలో భారతదేశము 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారతదేశం నిలిచింది. ఎంత అండి? 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారతదేశం నిలిచింది అని చెప్పడం జరిగింది. అంటే ప్రపంచంలో ఉన్న దేశాల యొక్క ఆర్థిక వ్యవస్థలను అంచనా వేసి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వారు వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ నివేదికలో భాగంగా ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థల అంచనాలను తయారు చేసి ప్రపంచంలో దేశాల యొక్క GDPల ప్రకారము ర్యాంకులు ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగా ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశం ఏంటిది అని అంటే అమెరికా దేశం. ఏంటిదండి? ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశం ఏంటిది అంటే అమెరికా దేశం. ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశాలలో USA మొదటి స్థానంలో ఉంది. $30.507 ట్రిలియన్ తోటి మొదటి స్థానంలో. అదేవిధంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో రెండవ స్థానంలో ఉన్న దేశం ఏంటిది అంటే చైనా. ఎంత అండి? $19.231 ట్రిలియన్. మూడో స్థానంలో ఉన్న దేశం ఏంటిది? $4.744 ట్రిలియన్ తోటి జర్మనీ దేశం ఉన్నది. 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశం ఏంటిది అని అంటే ఇండియా. ఎంత అండి? $4.187 ట్రిలియన్ తోటి ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఇండియా నిలవడం జరిగింది. ఇంతకుముందు ఇండియా 5వ స్థానంలో ఉండే, ఇప్పుడు 4వ స్థానానికి రావడం జరిగింది. అయితే ఈ నీతి ఆయోగ్ CEO అయిన BVR సుబ్రహ్మణ్యం గారు భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ గురించి తెలియజేసే సందర్భంలో ఒక వ్యాఖ్య చేయడం జరిగింది. ఏంటిది అని అంటే, ప్రపంచంలో ఆర్థిక వ్యవస్థ అనేది అనైచ్ఛికంగా అనగా అస్థిరత కొనసాగుతుండగా మరియు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ సవాళ్లను ఎదుర్కొంటున్న సందర్భంలో కూడా భారతదేశంలో గత 2 సంవత్సరాలుగా వృద్ధి రేటు స్థిరంగా మెయింటైన్ చేయడం జరిగింది. ఆ వృద్ధి రేటు స్థిరంగా మెయింటైన్ చేయడానికి గల కారణం ఏంటిది అని అంటే, ప్రపంచంలోని చాలా దేశాల నుంచి భారతదేశానికి పెట్టుబడులు ఎక్కువగా రావడం జరిగింది. అంటే భారతదేశము పెట్టుబడులను ఆకర్షించే దేశంగా ఎక్కువగా పెట్టుబడులు భారతదేశానికి రావడం వలన గత 2 సంవత్సరాల నుండి భారతదేశం యొక్క వృద్ధి రేటు అనేది పెరుగుతూనే వచ్చింది. కాబట్టి భారతదేశము ప్రపంచంలో ఉన్న ఆర్థిక వ్యవస్థ సవాళ్లను అధిగమించి ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగడం జరిగింది అని చెప్పి BVR సుబ్రహ్మణ్యం గారు 10th గవర్నింగ్ కౌన్సిల్ మీటింగ్లో వెలువరచడం జరిగింది ఈ అంశాలు. అయితే తను ఇంకొక ప్రకటన కూడా ఏమని చేశారు అని అంటే, ఇప్పుడు 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారతదేశము ఏదైతే పెట్టుబడులను ఆకర్షించే హబ్గా మన భారతదేశం మారిందో, ఇదే వ్యవస్థ ఇంకొక 2.5 ఏళ్ళు 3 సంవత్సరాల పాటు కొనసాగితే, ఇదే స్థిరమైన వృద్ధి కొనసాగితే ఖచ్చితంగా భారతదేశము ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా రానున్న 3 సంవత్సరాలలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారతదేశము నిలుస్తుంది అనే విషయాన్ని కూడా నీతి ఆయోగ్ CEO అయిన BVR సుబ్రహ్మణ్యం గారు తెలియజేయడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ గల దేశాలలో చూసినాం కదా. ఏంటిదంటే 1 అమెరికా, 2 చైనా, 3 జర్మనీ, 4 భారత్, 5 జపాన్. భారతదేశం ఎన్ని ట్రిలియన్ అండి? $4.19 ట్రిలియన్ తోటి ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలవడం జరిగింది. అయితే ఇప్పుడు భారతదేశంలో తలసరి ఆదాయము అనేది 2013-14లో ఏ నివేదిక ప్రకారం అండి? వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ రిపోర్ట్ ప్రకారం చూస్తున్నాం. ఇది ఏ సంవత్సరము? 2013-14లో భారతదేశం యొక్క తలసరి ఆదాయం ఎంత? అప్పుడు $438. ఏంటి డాలర్లు అవి అంటే $1438 అండి.
1.22 లక్షల తలసరి ఆదాయం ఉండే. 2025లో ఎంత వచ్చింది? $2,880 వచ్చింది. ఏంటిది? ఇది తలసరి ఆదాయము. ఎవరి ప్రకారము? వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ రిపోర్ట్లో భాగంగా 2013-14లో భారతదేశం యొక్క తలసరి ఆదాయము $1,438. అదే 2025లో రెట్టింపై $2,880కు భారతదేశం యొక్క తలసరి ఆదాయం నమోదవడం జరిగింది. దీనినే మన రూపాయలు ఎంత చెప్తారండి? 2.45 లక్షలు. అయితే ఈ ఐఎంఎఫ్ వారు విడుదల చేసిన ఈ ఐఎంఎఫ్ అంచనా ప్రకారము 2025-26లో భారతదేశం యొక్క జీడిపి వృద్ధి రేటు కూడా తెలియజేయడం జరిగింది. ఆ జీడిపి వృద్ధి రేటు ఎంతకు తెలియజేసారు అంటే 6.2%కి భారతదేశం యొక్క వృద్ధి రేటు 2025-26 సంవత్సరంలో నమోదవుతుందని చెప్పి కూడా అంచనా వేయడం జరిగింది. ఈ అంశం కూడా చూసుకోవాలి. అదేవిధంగా ఐఎంఎఫ్ రిపోర్ట్ ప్రకారమే 2025 సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ వృద్ధి ఎంత శాతానికి నమోదవుతుందని అంచనా వేసిర్రు అని అంటే 2.8% నమోదవుతుందని అంచనా వేయబడ్డది. ఇది కూడా చూసుకోవాలి. 2026లో అంతర్జాతీయ వృద్ధి 3% నమోదవుతుందని కూడా ఐఎంఎఫ్ వారి అంచనా ప్రకారం వృద్ధి రేటు. ఐఎంఎఫ్ వారి అంచనా ప్రకారం 2025లో అంతర్జాతీయ వృద్ధి రేటు ఎంత అనే క్వశ్చన్ వస్తే 2.8%. 2026లో ఐఎంఎఫ్ అంచనా ప్రకారం అంతర్జాతీయ వృద్ధి రేటు ఎంత అనంటే 3%. ఈ రెండు గుర్తుంచుకోవాలి. మరి భారతదేశం వృద్ధి రేటు ఎంతకి అంచనా వేయబడింది? 6.2%. ఎంత అండి? 6.2%. ఈ అంశాలు చూసుకోవాలి. అదేవిధంగా 2047కు అధిక ఆదాయ దేశంగా భారతదేశం అవతరించనున్నది అనే ఒక ప్రకటన కూడా వెలువరిచారు ఈ మీటింగ్లో భాగంగా. ఏంటి? 10th గవర్నింగ్ కౌన్సిల్ మీటింగ్లో భాగంగా ఈ అంశం ప్రస్తావన కూడా వచ్చింది. ఏంటిది? భారతదేశం అనేది 2047 వరకు అధిక ఆదాయ దేశంగా కూడా అవతరిస్తుందనే ప్రకటన వచ్చింది. మరి అధిక ఆదాయ దేశం అంటే వరల్డ్ బ్యాంక్ వారు ఎవరండి? వరల్డ్ బ్యాంక్ వారు ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలను పర్ క్యాపిటా ఇన్కమ్ డాలర్ల ప్రకారము 4 రకాలుగా వర్గీకరించడం జరిగింది. ఒకటి లో ఇన్కమ్ కంట్రీస్ అని, అదేవిధంగా లో మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ అని, అప్పర్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ అని, హయ్యర్ ఇన్కమ్ కంట్రీస్ అని చెప్పి 4 రకాలుగా ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థను తలసరి ఆదాయం ప్రకారం వరల్డ్ బ్యాంక్ వారు 4 రకాలుగా 4 గ్రూపులుగా వర్గీకరించారు. ఒకటి ఏంటిదండి? లో ఇన్కమ్ కంట్రీస్, ఒకటి లోయర్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్, అప్పర్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్, అదేవిధంగా హయ్యర్ ఇన్కమ్ కంట్రీస్. ఇందులో భారతదేశము ప్రస్తుతము ఎంత అండి? $2,880 $2,880 లోయర్ మిడిల్ ఇన్కమ్ కంట్రీగా ప్రస్తుతం కొనసాగుతుంది. ఈ లోయర్ మిడిల్ ఇన్కమ్ కంట్రీగా ఉన్న భారతదేశము 2047 వరకు హయ్యర్ ఇన్కమ్ కంట్రీస్ అంటే అధిక ఆదాయం కలిగిన దేశంగా అవతరిస్తుంది అనే రిపోర్ట్ను కూడా మనము నీతి ఆయోగ్లో భాగంగా బీవీఆర్ సుబ్రహ్మణ్యం గారు తన యొక్క అధికారిక ప్రకటన ద్వారా తెలియజేయడం జరిగింది. ఏమని? 2047 వరకు భారతదేశం యొక్క తలసరి ఆదాయం ఎంత? $14,005గా నమోదవుతుంది. దీని వలన భారతదేశము అధిక ఆదాయం కలిగిన దేశంగా అవతరించనున్నది. ప్రస్తుతము లోయర్ మిడిల్ ఇన్కమ్ కంట్రీలో ఉన్న భారతదేశము 2047 వరకు హయ్యర్ ఇన్కమ్ కంట్రీగా అనగా అధిక ఆదాయ దేశంగా అవతరించనుందనే ప్రకటన కూడా నీతి ఆయోగ్ CEO అయిన బీవీఆర్ సుబ్రహ్మణ్యం గారు తెలియజేయడం జరిగింది. ఇక్కడ క్లియర్గా తెలుసుకోవాల్సిన అంశం ఏంటిదంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వారు విడుదల చేసిన వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ రిపోర్ట్లో భాగంగా భారతదేశం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత కలదు? ఎన్ని డాలర్లతోటి? $4.19 ట్రిలియన్ తోటి 4వ స్థానంలో కలదు. ఇది ఒకటి చూసుకోవాలి. ఐఎంఎఫ్ అంచనా ప్రకారము 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారతదేశం యొక్క జీడిపి వృద్ధి రేటు ఎంత శాతానికి నమోదవచ్చు అని అంచనా వేయబడ్డది. ఇదొక ప్రశ్న చూసుకోవాలి. ఎంతకండి? 6.2%. అదేవిధంగా ఐఎంఎఫ్ అంచనా ప్రకారము 2025 సంవత్సరంలో అంతర్జాతీయ వృద్ధి రేటు ఎంత కలదు? 2026 సంవత్సరంలో అంతర్జాతీయ వృద్ధి రేటు ఎంత కలదు? 2025లో ఎంత అన్నామండి? 2.8%.
2026లో 3%. ఇది చూసుకోవాలి. అదేవిధంగా వరల్డ్ బ్యాంక్ వారు తలసరి ఆదాయం ప్రకారము ప్రపంచంలోని దేశాలను ఆర్థిక వ్యవస్థను అంచనా వేసేటప్పుడు 4 గ్రూపులుగా డివైడ్ చేసిరు. వాటిని లోయర్ ఇన్కమ్ కంట్రీస్, లోయర్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్, అదేవిధంగా అప్పర్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్, అదేవిధంగా హయ్యర్ ఇన్కమ్ కంట్రీస్ అని మాట్లాడుకున్నాం కదా. ఇవి తలసరి ఆదాయం ప్రకారం విభజించడం జరిగింది. ఇలా భారతదేశం యొక్క తలసరి ఆదాయం ప్రస్తుతం $2,880 ఉంటే 2047 వరకు $14,005 భారతదేశ ఆర్థిక వ్యవస్థ అంటే $14,005 తలసరి ఆదాయం భారతదేశంలో ఉంటుంది. దాని వలన భారతదేశం అధిక ఆదాయం కలిగిన దేశంగా అవతరిస్తుందనే అంశాన్ని కూడా తెలియజేశారు. ఇది కూడా ఈ ఇయర్ అడుగుతారు. భారతదేశము క్రింది ఏ సంవత్సరం వరకు అధిక ఆదాయ దేశంగా అవతరించనుందని చెప్పి నీతి ఆయోగ్ CEO తెలియజేయడం జరిగింది. ఆ సంవత్సరాన్ని గుర్తించండి అంటే 2047. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. వృద్ధి రేట్లు చూడాలి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మొదటి 5 స్థానంలో ఉన్న దేశాలను గుర్తుపట్టాలి. అదేవిధంగా 10th గవర్నింగ్ కౌన్సిల్ మీటింగ్ ఎప్పుడు జరిగిందనే అంశాన్ని కూడా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. థ్యాంక్ యూ.